నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ ఇన్లెట్ వైపు ప్రమాదం జరిగి 72 రోజులు అవుతున్నా మృతదేహాల జాడ కూడా దొరకలేదు. అవుట్లెట్ వైపు టన్నెల్ మిషన్ బేరింగ్ పనులు కొనసాగుతున్నాయి. 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీటి అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ద్వారా నీళ్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఇక జరిగిన 72 రోజుల క్రితం ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అయితే పనులు నిలిపేసిన దశలో ఇక ఓవైపు రైతాంగం ఆందోళనలో ఉన్నారని చెప్పొచ్చు. ఇక 43.93 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సొరంగంలో ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే టనల్ బోరింగ్ మిషన్కు ఇక తెలంగాణలో నల్గొండ జిల్లా వైపు నుంచి ఉన్నటువంటి అవుట్లెట్ సైడ్ నుంచి ఇక బేరింగ్ మిషన్ కూడా రావడంతో కూడా ఒకవైపుకు రైతుల్లో ఇక ఆశలు చిగురుస్తున్నప్పటికీ కూడా ఇక కూలిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఒకవైపుకు పనికి రాకుండా పోవడం అంటే ఇన్లెట్ వైపు నుంచి పనికి రాకుండా పోవడంతో కూడా మరొక వైపుకి అయితే ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 43.93 కిలోమీటర్ల పరిధిలో ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వేందుకు ఉండడం, మరొక వైపు ఇది దట్టమైన శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ అడవిలో ఉండడంతో కూడా ఇక పర్యావరణ అనుమతులు రాకపోవడంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది, ఇటు నల్గొండ జిల్లాతో పాటు పాలమూరు జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ముందుకు సాగుతుందా లేదా అనే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం అయితే రైతాంగం ఆందోళనలో ఉందని చెప్పొచ్చు. నాగార్జున సాగర్ పరిధిలోకి రానటువంటి మెట్ట భూములన్నింటినీ 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా అంటే ఎలాంటి మోటార్లు ఉపయోగించకుండా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా సొరంగం నుంచి నీటిని తరలించేందుకు 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి పథకం ఇంకా నత్తనడకన సాగుతూ సంవత్సరాల కొలది కూడా కొనసాగుతూనే ఉంది. మొదటగా 3,000 కోట్లతో ప్రారంభించాలనుకున్నటువంటి ఈ పథకం రీడిజైన్ చేయడం వల్ల 4,500 కోట్లకు ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మళ్ళీ రీషెడ్యూల్ డిజైన్ చేసింది. అదేవిధంగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల్ని సమీకరిస్తూ కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ కూడా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫిబ్రవరి 22న జరిగినటువంటి టన్నెల్ కూలిపోయిన ప్రమాద ఘటనలో ఇంకా ఇప్పటి వరకు 6 జాడ దొరకకపోయినా కూడా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుందనే అపవాదం కూడా మోస్తోంది. మరొకవైపు ప్రతిపక్షాలు దీనిపై ఇంకా గొడవ చేస్తున్నప్పటికీ కూడా 3 నెలల వరకు కూడా తిరిగి పనులు ప్రారంభించే పరిస్థితులు టన్నెల్ లోపల లేవంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం పనులన్నింటినీ కూడా నిలిపివేసింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి నల్లగొండలో నాగార్జున సాగర్ పరిధిలోకి రానటువంటి పుట్టంగండి ద్వారా నల్గొండ జిల్లా ప్రాంతంలో ఇక ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రమే ఇటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందిస్తూనే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉదయ సముద్రంకు కూడా నీటిని తరలించే దిశగా ప్రభుత్వం అయితే తాత్కాలిక ఏర్పాట్లు చేస్తుంది. అయితే దానికి విద్యుత్ బిల్లు లక్షల్లో వస్తుండడంతో కూడా కొంతకాలం నిధులు లేక కూడా కుంటు సాగు చెప్పినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అయితే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఎప్పటి వరకు ప్రాజెక్టు పూర్తవుతుందో అనే విషయంలో అయితే స్పష్టత లేకుండా పోయింది. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్లో 2 వైపుల నుంచి అటు మహబూబ్నగర్ జిల్లా దోమలపెంట నుంచి ఇన్లెట్ వైపు కూలిపోయిన ఘటన, మరొక వైపుకు టన్నెల్ అవుట్లెట్ సైడ్ నుంచి నల్గొండ జిల్లా నుంచి మైనంపల్లి వారి వద్ద ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్లో బేరింగ్ లేకుండా కూడా పనులు నిలిచిపోయిన పరిస్థితితో మొత్తం అగమ్య గోచరంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, హైదరాబాద్.